11 ఆమడ దూరం పోయి పొలనాటి వారి వీర చరిత్రమన్నా 60 ఆమడ పోయి ఆమల పబ్బం చూడమన్నా ఉంటే భారత వినమన్నా తింటే గారెలు తినమన్నా కంటే ఒక్క మగ పిల్లవాడిని కనమన్నా కానీ అట్టి భారతానికి కన్నా మన పొలనాటి వారి వీర చరిత్ర మహా గొప్ప చరిత్ర. పొలనాటి వారి వీర చరిత్ర అన్నట్లయితే చేసిన దోషాలు పరిణమైపోతున్నాయి. అది కూడా కాకుండా భారతం కన్నా గొప్పది మన పొలనాటి వారి చరిత్ర. ఒక భారతంతో పోల్చబడింది పొలనాటి వారి వీర చరిత్ర. ఎలానంటే భారతంలో ధర్మరాజు జోదమాడున్నాడు, భారతంలో ధర్మరాజు పాచకలాడాడు. మన పొలనాటి వారి వీర చరిత్రలో వారి చిన్నది ప్రేమరకాంత నాయకురాలు నాగమ్మ కోడి పందెం చేస్తున్నారు. అది కూడా కాకుండా భారతంలో శ్రీకృష్ణుడు రాయభారానికి పోయాడు. పొలనాటి వారి వీర చరిత్రలో అలరాజు రాయభారం పోయాడు. భారతంలో అభిమన్యుడు యుద్ధం చేశాడు. పొలనాటి వారి వీర చరిత్రలో బాలచంద్రుడు యుద్ధం చేస్తున్నాడు. అది కూడా కాకుండా పొలనాటి వారి వీర చరిత్రలు ఎలా అంటే పొలనాటి వారి వీర చరిత్రలో నరహరి కేశవ అన్న ఉచ్చారణ శబ్దాలు వినిపిస్తున్నాయి కనుక పొలనాటి వారి వీర చరిత్ర ఉన్నట్లయితే చేసిన దోషాలు పరిణమైపోతున్నాయి. అట్టి పొలనాటి వారి వీర చరిత్ర అట్టి సమయములో అయ్యా ఆర్కురు తమ్ములు అన్నా బాలచంద్రుడు సొంపైన సూర్యదేవుల దగ్గర బంగారాల పందెమలాడుతున్నారు. అట్టి సమయంలో ఆర్కురు తమ్ముడు గిరిలో 6 బంగారాలు పెట్టా. అట్టి సమయంలో బాలుడు బంగారాలకి తాడు చుట్టాడు. 6 బంగారాలని ఆ బాలచంద్రుడు ఏం చేస్తున్నాడు? చల్లాచెదరైపోయినాయి ఆకృతముల మంగళాలు. అట్టి సమయంలో పావటి వేషమ్మ ఆ చలేటికి తీర్థానికి పోయినారు. ఆ బంగారు బిందు తీర్థం తీసుకున్నారు. బిందు సంకట పెట్టుకున్నారు. ఆ సోదరేవుల పైగా అలా వస్తున్నారు. అట్టి సమయంలో వచ్చేటి అన్నమమ్మ కుడిపాదంపై బాల్డ్ బంగారు ఒక్కరా బాలుడు బంగారు వచ్చి అన్నమమ్మ కుడి పాదానికి నాటుకున్నారు. అన్నమమ్మ మూర్ఛ దండి మీద పడిపోయినారు. ఆర్కురు తమ్ములు అన్న వాళ్ళందరినీ చుట్టుముట్టారు. అరగడి నిదానం చేశారు. అన్నమమ్మ మూర్ఛ విరమించుకుని లేచి కూర్చున్నారు. అప్పుడు అంటున్నది, ఒరే ఆర్కురు తమ్ములారా, అన్నా బాలచంద్ర ఈ బంగారు వేసినది ఎవరు అన్నారు? అక్క ఎవరో కదక్క నేనే బంగారు వేసేది అన్నాడు బాలచంద్రుడు. అప్పుడు అంటున్నది మహాతల్లి అన్నమమ్మ, ఒరే బాలచంద్ర ఏమిటి అక్క అన్నమన్నాడు. అవునురా నాయన, నీ ఆకృతము అన్నారు వాళ్ళు కలిసి నీ ప్రతాపం ఆడవారి పైన చూపిస్తున్నారు. మూత్ర మేసం ఉంటే రణముల కార్మికుడు తానికి పరున్నారు.
వాళ్ళకి ఏమి అర్థం కాల. అట్టి సమయంలో అక్క ఓ అన్నమాంబ కారణపుడు ఇచ్చినట్టు అన్నాడు. రే బాలచంద్ర మీ తండ్రి గారు శివవార బ్రహ్మనాయుడు రెడ్డి వారి తండ్రి యమనకాంత నాయకురాలు నాగమ్మతో కోడి పందెం ఒప్పుకున్నాడు. కోడి పందెంలో రాజ్యములు కోల్పోయాడు. 7 సంవత్సరాల 6 మాసముల నాగమ్మకు రాజ్యాలు అప్పచెప్పాడు. గడువు తీరిపోయినాడు. మన రాజ్యాలు మనకు ఇవ్వమని, మన భూములు మనకు స్వాధీనం చేయమని అలా రాజుని రాయభారం పంపినాడు. ఈ తండ్రి బ్రహ్మనాయుడు రాయభారం పోయిన రాజుని నాగమ్మ ఏం చేసినది పూల విషమ చెంతల్లో వీరభేళ దగ్గర రాయబారం పోయిన రాజును చంపింది నాగమ్మ. చేసేటి మార్గం లేక పొలనాడు చేసే కాపుదరం కొండగడుగుల రెట్లు అమ్మలు కలము నీడు అందరు కలిసి మూర్తిని మేసముంటే ప్రణముల కార్మికుడి తాగమన్నా అన్నమాంబ. అట్టి మాటలు విన్న బాలుడికి ఎలా ఉన్నాయి? ఆడేటి బొమ్మలు అలా ఆకృతములు వెంటబెట్టుకున్నాడు. తల్లి దగ్గరికి బయలుదేరిపోయాడు. వచ్చేటి ఆకృతములు ఉన్నా బాణ చూసినాడు. బాలచంద్రుడి తల్లి సాంబదేవి ఆయనలారా నల్లగా వద్దులంటారా కుమారులారన్నారు. అరగడిని దానం చేశాడు. అలనాటి వారు పచ్చడికి పోయి కూర్చున్నాడు బాలచంద్రుడు. అరగడిని దానం చేశాడు. అప్పుడు అంటున్నాడు, అమ్మా నేనొక్క మేలు వార్తలు తాను తప్పవే తెలియన్నాడు. ఏమిటో అడగరా కుమార్ అన్నాడు. అమ్మా ఈ మేడపి పుట్టడంలో ఏ పదాలు పోయినాక ఏ రాచమార్గం పోయినా అడ్డగుడ్డ కట్టుకున్న ఆడవాళ్లే కనపడుతున్నారు. ఒక్క మలతాడు కట్టుకున్న మగవాడు ఎవరూ లేరే. నేను నా యాక్కులు తమ్ముడు తప్ప ఎక్కడికి పోయేరే తల్లి అన్నాడు కుమార బాలచంద్రుడు. అప్పుడు అంటున్నది మహాతలైతామంటున్నాడు. పోయిన ఆయన బాలచంద్ర తండ్రి గారు పరకప్రజల పద్మనాయకుడు రాదు సెలవు వారు అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు ప్రగతిపోయారు. మాకొస్తారు నీకెందుకు నాయన పసివాడివి నీవు కుసుమంతలేవు ఆకృతములు వెంటబెట్టుకుని బంగారు ఆడుకోమన్నారు. అట్టి మాటలు విన్న బాలుడికి ఎలా ఉన్నది? ఒక భక్తులు నుండి బ్రహ్మాండం అందాడు. అమ్మా నవమాసము గర్భాసమున దాసుకుని కనిపించిన దానివి నాతో అసత్యం చెప్తున్నాడు. ఇందులో అబద్ధమే ఉన్నదిరా కుమార్. మా తండ్రి గారు పోయిన మార్గములు చెప్పమంటే పుణ్యక్షేత్రాలకు పోయాలంటున్నావు. వాళ్ళు పోయిన మార్గాలు నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను వినివే తెల్లన్నాడు. ఎలా